హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఈ వీడియో కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. కొత్తగా ఎవరైతే యూట్యూబ్లోకి వస్తున్నారో వాళ్ళకైతే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అక్కడ స్కిప్ చేయొద్దు. సో లెట్స్ గో టు ద వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఉంచుకోండి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఈ వీడియోలో మనము ఒక పర్సన్ యొక్క ఫేస్ కానీ హెయిర్ జుట్టు ఎలా మనం చేంజ్ చేయాలి, కలర్ కూడా ఎలా చేంజ్ చేయాలి, ఇంకా బియర్డ్ కూడా మీరు ఎలా చేంజ్ చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు నేర్పిస్తాను. సో ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసేసి ఒక ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ అని టైప్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. సో నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఈ అప్లికేషన్ పేరు ఫేస్ యాప్ అనమాట. సో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఇక అయితే ఈ అప్లికేషన్ ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేసేసి మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారు కదా గూగుల్ నుంచి, సో ఆ ఇమేజ్ని ఇక్కడ తీసుకురావాలన్నమాట. ఇక్కడ తీసుకొచ్చేసి మీరేం చేస్తారంటే ఇక్కడ మీకు ఇంప్రెషన్, స్కిన్ సైజెస్, స్మైల్స్, ఫీచర్స్, హెయిర్ స్టైల్ అని ఉంది. ఇక్కడ హెయిర్ స్టైల్ చూద్దాం. హెయిర్ స్టైల్లోకి వచ్చేస్తే ఒరిజినల్, బజ్ కట్, లాంగ్ డూ అని ఉంది. ఇక్కడ లాంగ్ డూలోకి వెళ్ళిపోదాం. సో లాంగ్ డూలోకి వెళ్ళగానే మీకు చూశారు కదా, జుట్టు అయితే మీకు క్లియర్‌గా పెరుగుతుందనమాట. సో మీరు ఒకసారి పెరగకపోతే సెకండ్ టైమ్ ఇక్కడ చూసుకున్నట్టే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ చూసారా హెయిర్ స్టైల్ అనేది మారిపోతూ ఉందనమాట. సో ఇది చూసుకున్నట్లయితే ఇది నార్మల్‌గానే ఉంది. సో ఇది కొద్దిగా ఇట్లా ఉంది. సో మనం ఇలా చేద్దాము. సో హెయిర్ అనేది కొద్దిగా పెంచుదామనమాట. సో హెయిర్ పెంచేసాం కదా, ఇది అప్లై చేసేయండి. అప్లై చేసేసి ఇక్కడ బియర్డ్ కూడా మీరు పెంచేయొచ్చనమాట. చూసారు కదా, బియర్డ్ కూడా పెరిగిపోతుందనమాట. ఇదిగోండి. సో అలా మీరు ఫేస్ అయితే చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. సో అప్లై చేసేసారు కదా, ఇక్కడ హెయిర్ స్టైల్స్‌లో మీకు ప్రో అనేది ఉందనమాట. మీరు ప్రో అయితే మీరు ప్రీమియం తీసుకున్నా కానీ చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుంది ఈ యాప్ అనేది. సో ఇప్పుడు మీరు అప్లై చేసేసారు కదా, ఇక్కడ పైన సేవ్ అని ఉంది. సేవ్ చేసేయండి ఒక్కసారి. సో సేవ్ చేసేస్తే మీకు గ్యాలరీలోకి అయితే వస్తుంది. నేను ఒకసారి గ్యాలరీలోకెళ్ళి మళ్ళీ ఇదే ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాను. సో నేను ఇదే ఇమేజ్‌నైతే మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను. సో మళ్ళీ ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ స్మైల్ అని ఉంది. సో ఒక్కసారి ఇది క్లిక్ చేశాను. సో స్మైల్ చూసారు కదా, ఇలా స్మైల్‌గా వచ్చేసింది. సో దీన్ని అప్లై చేద్దాము. సో అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ హెయిర్ స్టైల్స్‌లోకెళ్ళేసి మళ్ళీ ఫుల్ హెయిర్‌ని ఇట్లా మల్టిపుల్ టైమ్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నేనైతే స్మైల్ ఇచ్చాను. ఆ స్మైల్ కూడా మీరు ఇవ్వద్దు. సో నార్మల్‌గా హెయిర్ అనేది యాడ్ చేశారనుకోండి 1 ఆర్ 2 టైమ్స్. సో మీకైతే పర్ఫెక్ట్‌గా ఫేస్ అనేది ఇక ఆ హెయిర్ స్టైల్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు అప్లై చేసేసాను. ఇక్కడ బియర్డ్ కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫుల్ బియర్డ్‌లోకొచ్చేసి అప్లై చేసేస్తున్నా. సో చూసారు కదా, టోటల్‌గా ఫేస్ లుక్ అనేది మారిపోయింది. డెడ్లీ లుక్ అయితే వచ్చిందనమాట. అంటే నేను స్మైల్ ఇచ్చాను కాబట్టి మీకు కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయితే అవుతారు. సో ఇలా అయితే వచ్చింది. సో నేనైతే మంచి ఇమేజ్ తీసుకొని ఇట్లా చేశాను. మీరు ఇంకా ఇంతకంటే బెటర్ ఇమేజ్ తీసుకొని ఇట్లా చేస్తే మీకు చాలా యూజ్ అవుతుంది. సో నేను నిన్న ఫుల్ ఎడిటింగ్ వీడియో అయితే చేశాను కదా, సో ఎలా ఎడిట్ చేయాలి పోస్టర్ అనేది అనేది నేను మీకు నేర్పించాను. సో ఇవాల్టి వీడియోలో మీకు ఇది కూడా నేర్పించాననమాట. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఏజ్‌లోకెళ్తే ముఖ్యంగా ఇది బావుంటుందనమాట. ఇక్కడ ఏజ్‌లోకొచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకుంటే మీరు చూసారు కదా, సో హెయిర్ అనేది వైట్‌గా కూడా వచ్చేసింది. సో ఒక్కొక్క ఆప్షన్ అయితే ఉంది. మీరు ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేస్తే మీకు చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసారు కదా, ఓల్డ్ లుక్‌లో ఎట్లా ఉందో. సో అట్లా ఓల్డ్ లుక్కు, కూల్ ఓల్డ్. సో ఇట్లా మీరు ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసే కొద్దీ వస్తూనే ఉంటాయి. సో ఇదైతే బానే ఉందనమాట. ఈ అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఫేస్ యాప్ అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా మీకు థంబ్‌నెయిల్ ఎలా ఎడిట్ చేయాలో నేను మీకు ఆల్రెడీ నిన్న వీడియో చేశాను. ఆ వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చూసేయండి. అంతకంటే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.